చౌదరిపల్లి వెస్టేజ్ బిఫోర్ నా డిగ్రీ కంప్లీట్ సార్. ఒక 4 సార్లు ఇంత ముందు పోలీస్ పాఠశాల వచ్చాను. ఒక 15 సార్లు డిగ్రీ కంప్లీట్ కాగానే అది ఒక 4 సార్లు పోలీస్ కానిస్టేబుల్కి నోటిఫికేషన్ పడితే అప్లై చేసిన పరిస్థితుల వల్ల జాబ్ రాలేదు. అప్పుడు నేను ఏం చేయాలి? నాతో పాటు వ్యవసాయం చేసే వాల్యూ ఉంటుందా? సమాజం అనేది ఎత్తిపొడుస్తుంది. ఎందుకంటే అలా వ్యవసాయం చేస్తాడు, ఇన్కమ్ పే కావాలా వ్యవసాయం చేస్తాడు, పిల్లలు సార్ అంటారా కదా. అలాంటిది నేను ఒక ప్రైవేట్ సెక్టర్ 10 years జాబ్ చేస్తే 14,000 ఇలా 14,000 లైఫ్ మారుతుందా సరే? మనం ఖర్చులు పెరిగినా ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగినా ఆదాయం తగ్గింది. అలాంటి సమయంలో ఇంతకుముందు స్టేజ్లో హనుమాన్ సార్ మాట్లాడాడు కదా సార్, లేదా ఒక రైతు ఎక్కడ అంటున్నా సార్, వినరు కదా. ఎందుకంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, డిగ్రీ కంప్లీట్, ఒక 4 సార్లు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడితే అప్లై చేసిన, గ్రౌండ్లో ఉట్లాడినా, ఎగ్జామ్స్ రాసినా కానీ జాబ్ రాదు. ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు చెప్తే నేను కాదనే కాన్సెప్ట్తో ఒక 6 నెలలు టైం వేస్ట్ చేసాను సార్. అతి బలవంతం మీద ఐడి తీసుకోవడం జరిగింది. నాకు విజిటింగ్ ప్రాజెక్ట్ చేసిన హనుమంత్ తాత, జ్యోతి మేడం ఎంబీఏ స్టూడెంట్, హనుమంత్ తాత రైతు. జ్యోతి మేడం కంటే ముందు నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఎక్స్పీరియన్స్ ఉందని కూడా కొంచెం ఈగోతోటి కొంచెం అర్థం చేసుకోక 6 నెలలు టైం వేస్ట్ చేసుకున్న తర్వాత ఒక మీటింగ్కి వెళ్తే ఇండస్ట్రీ అనేది క్లారిటీ వచ్చింది, వ్యవస్థ అనేది క్లారిటీ వచ్చింది. నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే నేనైతే రూపాయి కట్టిస్తలేను, నేను రూపాయి కట్టలేను, ఓన్లీ షాప్ చేంజ్ చేయడం వల్ల లైఫ్ మారుతుంది అని చెప్పడంతో రైస్ బ్రెయిన్ అండ్ టీ పౌడర్ వాడడం వల్ల నాకు గ్యాస్ట్రిక్ సమస్య తగ్గింది. అదేదో నాకు మంచిగా చేసిందని, బిజినెస్ అయితే అవసరం లేదు, ప్రొడక్ట్ అయితే వాడుకుంటా అని ఒక 4-5 నెలలు వాడుకుంటంతో నాకు తెలియకుండా ఒక 8,000 రూపాయలు చెక్ వచ్చింది. అప్పుడు కూడా బ్యాంకు లింక్ చేసుకోకపోవడంతో నా అకౌంట్లో పడుతుంది. అప్పటికి కూడా అపోహలు, అనుమానాలు, 8,200 చెక్ చూపిస్తుంది కానీ అకౌంట్లో వాళ్ళేది. అదేవిధంగా నా స్టాప్ అప్లైన్స్ అడిగినప్పుడు బ్యాంక్ అకౌంట్ మన విస్టేజ్ ఇండస్ట్రీలో వెరిఫై అయిపోతుంది, అకౌంట్లో పడుతుంది అన్నప్పుడు ఆ ప్రాసెస్ చేసుకున్న తర్వాత అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది సార్. ఓన్లీ ప్రొడక్ట్ వాడడం వల్ల 8,200 చెక్ వచ్చింది. మరి నాకు నచ్చింది వేరే వాళ్ళు చెప్పడం వల్ల లైఫ్ మారుతుందని డిసైడ్ అయ్యి మీటింగ్కి వెళ్తే 2 years అవుతుంది సార్ నా జర్నీ. నాది ఫస్ట్ ఇన్కమ్ 20,000 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 1,24,000. లైఫ్ పరంగా మాట్లాడారు. అదే మాట్లాడితే చెప్తే నేను ఇంట్లో జ్యోతి స్టూడెంట్ చెప్తే నేను అడిగితే ఇలా 14,000 కానీ ఆయన ఏ డ్యాన్స్ వేస్తే ఏం మ్యూజిక్ వేస్తే ఆ డ్యాన్స్ వేసుకుంటే కూర్చుంటాం. నిజమే కదా. అందుకని మనం పొద్దున్న దేవుణ్ణి స్నానం చేసి మొత్తం వరాలు ఇస్తాడు, శాపాలు ఇస్తాడు. వరాలు ఏడు, శాపాలు ఏడు, అవకాశం ఇస్తాడు. ఇప్పుడు పదే దేవుడు కొబ్బరికాయ కొట్టి ఆడబద్దలు కొట్టించి దేవుడా నా బాధలన్నీ తీర్పంటే డైరెక్ట్ ఇచ్చి డోర్ కొడతాడు. కొడతాడా? ఒకవేళ కొట్టిండి అనుకుందాం, పార్టీ వేసి అనుకుంటాం. నిజమా కదా. అలాంటిది వాళ్ళకి అప్లై వచ్చి వెస్టేజ్ గురించి మనకు సజెస్ట్ చేసినప్పుడు ఆయనకి దేవుడు పంపించినందుకు మాట్లాడడం కదా. నాకు కూడా ప్రైవేట్ జాబ్ చేసిన డ్రీమ్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడైతే వెస్టేజ్లో ఇన్కమ్ వస్తుందో ఈఎంఐ లేకుండా యూనికాన్ లేకుండా 1,43,000 తీసుకోవడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 14th రోజు 14 లక్షలు వర్క్ చేసి మారుతి సుజుకి XL6 కార్ కూడా తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా మన టాప్ అప్ ఒక 1 year లేదా 2 years తీరి చెక్ చేసుకుంటే 2 నెలలు పెట్టుకున్నా కానీ డబ్బులు వస్తాయి. చెప్తారా చెప్పరా? కొంచెం రెస్పాండ్ కావాలి సార్. చెప్తారా చెప్పరా? డిసెంబర్ నా మ్యారేజ్ అయితే 2.5 నెలలు ఇంటి దగ్గర, నేను బయటకు వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నా కానీ ఒక నెల 75,000, ఒక నెల 80,000, ఒక నెల 85,000 నేను ఇంటికాడ ఉన్నా కానీ నా అకౌంట్లో వచ్చి పడ్డాడు. సార్ వ్యవస్థ ఏంటంటే అర్థం చేసుకుంటాను. అదే మనం చేసే ప్రైవేట్ కాకుండా ఒక నెల కాదు, ఒక 4 రోజులు ఇంటికాడ ఉంటే ఆ 4 రోజుల శాలరీ మనకి ఇస్తారా? ఇదే కదా. అందుకని వ్యవస్థ ఏంటో అర్థం చేసుకోవడం మాత్రం లైఫ్ మాత్రం 100% కాదు, 200% కూడా మారుతుంది. నాకు కూడా డ్రీమ్స్ ఏర్పడ్డాయి. డిసెంబర్ వరకు 4 లక్షలు తీసుకోవాలని పెట్టుకొని పని చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.